పాకిస్తాన్ ఇక తప్పించుకోలేదు. ఆపరేషన్ సింధూర్ తో బెంబోలెత్తిపోయిన ఆ దేశంలో సైనిక స్థావరాలను మార్చుకోవడం కాదు, ముందు బుద్ధి మార్చుకోవాలని హితవు పలుకుతున్నారు మన ఆర్మీ అధికారులు. భారత సైన్యం అనుకుంటే పాకిస్తాన్లోని ఏ ప్రదేశంలోనైనా దాడి చేయగలదని అంగుళం అంగుళం తమ రాడార్లో ఉందని ప్రకటించారు. అంతేకాదు శత్రు భయంకర భారత వాయుసేన ప్రతాపం ఏంటో కూడా తెలియజేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. లెట్స్ హావ్ ఎ లుక్. పాక్లో ప్రతి అంగుళంపైన దాడి చేయగలం, ఏరి మరి అటాక్ చేయగలం. ఇండియన్ ఆర్మీ శక్తి సామర్థ్యాలను రుజువు చేసే మరో వీడియోని రిలీజ్ చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. స్విఫ్ట్, లేథల్, ఎజైల్ ఈ పదాలకు అసలు అర్థం మన వాయుసేన. ఇదే కనిపించింది ఈ వీడియోలో కూడా. అంగుళం కూడా గురి తప్పని కౌశలం, శత్రుదేశపు రాడార్లు కళ్లుగప్పే చాకచక్యం. రాఫెల్ నుంచి కార్పెట్ బాంబింగ్ జరుగుతుంటే అలా చూస్తుండిపోవాల్సిందే. వీడియో చూస్తుంటేనే గూస్ బంప్స్ అంటుంటారే, అది ప్రత్యక్షంగా అనుభూతి చెందుతారు. ముఖ్యంగా రాఫెల్ ఫైటర్ ఫుల్ 360 డిగ్రీస్ లో ఓ టర్న్ కొట్టి దూసుకుపోతుంటే. ఆపరేషన్ సింధూర్ తరువాత ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన తరువాత పాకిస్తాన్ భారత్ పై ప్రతిదాడికి ప్రయత్నం చేసింది. అయితే పాకిస్తాన్ భారత్ పై చేసిన దుస్సాహసాన్ని భారత భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. డ్రోన్లు, క్షిపణులను కూల్చేయడంతో పాటు వారి కీలక సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి. దీనికి సంబంధించిన వీడియోలను ఇండియన్ ఆర్మీ క్రమం తప్పకుండా విడుదల చేస్తోంది. నేవీ, ఎయిర్ ఫోర్స్ సోల్జర్లు ఆపరేషన్ సింధూర్ చేసిన వైనాన్ని విడుదల చేస్తోంది. ఇదే క్రమంలో అసలిప్పుడు పాకిస్తాన్ మొత్తం ఇండియన్ ఆర్మీ రాడార్లో ఉందని అనుకుంటే మొత్తం పాకిస్తాన్ని కూడా దాడి చేయగలమని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డికున్యా చెప్పారు. పాకిస్తాన్ భారత్ నుంచి తప్పించుకోవాలంటే ఓ కలుగులోకి పోవడం మినహా మరో మార్గం లేదని జనరల్ సుమేర్ స్పష్టం చేశారు. ఈ మధ్యనే పాక్ తన ఆర్మీ బేస్ ని రావల్పిండి నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి తరలిస్తుందనే అంశంపై ఆయన ఇలా స్పందించారు. మరోవైపు లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాకిస్తాన్ ఇంకా తన బుద్ధి మార్చుకోలేదు. షెల్ దాడులకు పాల్పడుతోంది. దీంతో సరిహద్దు వెంబడి ఇండియన్ ఆర్మీ ఫుల్ యాక్టివ్ గా ఉంది. డ్రోన్లతో పహారా కాయడమే కాకుండా నిరంతరం నిఘా పెట్టింది. సరిహద్దు కంచెల దగ్గర అత్యంత ఆధునిక ఆయుధాలతో పహారా కాస్తోంది. శత్రు కదలికలను పసిగట్టే రాడార్లను నెలకొల్పింది. ఏమాత్రం తేడా కనిపిస్తే వెంటనే రంగంలోకి దిగేలా ఏర్పాట్లు చేసింది భారత సైన్యం.